హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2 క్వశ్చన్లు అడగడం జరిగింది. ఆ 2 క్వశ్చన్లు ఈ వీడియో లాస్ట్లో ఉన్నాయి. ఈ రోజు టాపిక్ వచ్చి పాలిటీ బిట్స్. ఫస్ట్ బిట్, భారత రాజ్యాంగంలోనే సమైక్యతత్వం అనే అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఆన్సర్ సి, కెనడా. రాష్ట్రపతిచే ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? ఆన్సర్ సి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టును ఏ చట్టం క్రింద ఏర్పాటు చేశారు? రెగ్యులేటింగ్ చట్టం 1773. శాసన మండలిలో సభ్యుల సంఖ్య శాసనసభ సభ్యుల సంఖ్యలో ఎన్నో వంతుకు మించకూడదు? ఆన్సర్ బి, 1/3 వంతు. జాతీయ పతాకం, జాతీయ గీతాలను గౌరవించడం? ఆన్సర్ సి, ప్రతి పౌరుని ప్రాథమిక విధి. ఒక పరిశ్రమను దివాలా పరిశ్రమగా ప్రకటించే సంస్థ ఏది? ఆన్సర్ డి, బిఐఎఫ్ఆర్. ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ డి, వాషింగ్టన్ డిసి. గొప్ప విభజన సంవత్సరం అనే పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ బి, 1921 తర్వాత జనాభా వేగంగా పెరగడం. ఆన్సర్ బి. ప్రాథమిక విద్య అనే అంశాన్ని తొలిసారిగా ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ సి, మహాత్మా గాంధీ. కులతత్వానికి కారణమైన వాటిలో ఒకటి కానిది ఏది? ఆన్సర్ సి, విద్య. మానవ హక్కుల సంరక్షణ చట్టం ఏ సంవత్సరం రూపొందించారు? ఆన్సర్ సి, 1993. భారతదేశంలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థను ఏమంటారు? ఆన్సర్ సి, సమైక్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఆన్సర్ సి. భారత రాజ్యాంగంలో కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ ఏ చట్టం ఆధారం చేసుకుని రూపొందించబడింది? ఆన్సర్ సి, భారత ప్రభుత్వం చట్టం 1935. ప్లానెట్ ఎకనమీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ సి, మోక్షగుండ విశ్వేశ్వరయ్య. ప్రణాళిక సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ డి, జవహర్ లాల్ నెహ్రూ. హోమ్ రూల్ ఉద్యమం మొదలైన సంవత్సరం ఏది? ఆన్సర్ సి, 1916. ఆదేశక సూత్రాలు ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నవి? ఆన్సర్ సి, ఐర్లాండు. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ బి, 44వ సవరణ. రాజ్యాంగంలో ప్రవేశిక ఏమి సూచిస్తుంది? ఆన్సర్ బి, రాజ్యాంగం యొక్క ఆశయాలను, లక్ష్యాలను. ఆన్సర్ బి. విద్యా హక్కు చట్టం దేశవ్యాప్తంగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ సి, 2010 ఏప్రిల్ 1. బ్యాంకింగ్ రంగం ఏ జాబితాలోకి వస్తుంది? ఆన్సర్ డి, కేంద్ర జాబితా. యుఎన్ఓ అనే పదాన్ని సూచించిన వారు ఎవరు? ఆన్సర్ బి, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. భారతదేశంలో మొదటగా అవిశ్వాస తీర్మానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ సి, 1963. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? ఆన్సర్ బి,
1985. భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ సి 1959 అక్టోబర్ 2న. గిరిజన ప్రాంతాలను షెడ్యూల్ జిల్లాలుగా గుర్తించిన మొదటి చట్టం ఏది? ఆన్సర్ ఏ 1874 చట్టం. జాతీయ షెడ్యూల్ తెగలు కమిషన్ ఏ రాజ్యాంగ నిబంధన కింద ఏర్పాటు చేశారు? ఆన్సర్ సి ఆర్టికల్ 338A. లోక్సభలో షెడ్యూల్ కులాలు గిరిజనుల కోసం సీట్లు రిజర్వేషన్ చేయాల్సిన రాజ్యాంగ నిబంధన ఏమిటి? ఆన్సర్ సి ఆర్టికల్ 330. జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసును విచారించే న్యాయస్థానం ఏది? ఆన్సర్ బి సెషన్స్ కోర్టు. ఆన్సర్ బి. అత్యధికంగా నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ డి ఉత్తరప్రదేశ్. భారత్ శిక్షా స్మృతి ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ బి 1860 జనవరి 1న. మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఏ మెకాలే. లోక్సభకు నామినేట్ చేయబడే ఆంగ్ల ఇండియన్ సంఖ్య ఎంత? ఆన్సర్ బి 2. భారత్ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరు? ఆన్సర్ సి పార్లమెంట్ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ. క్వశ్చన్ నెంబర్ 1. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పడిన రాష్ట్రాల సంఖ్య ఎంత? క్వశ్చన్ నెంబర్ 2. అమెరికాలో బిల్ ఆఫ్ రైట్స్ అనే పదం ఏమని సూచిస్తుంది? ఈ రెండింటికి ఎంతమంది ఆన్సర్ ఇస్తారు చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.